హాయ్ అండి అందరికీ. సమ్మర్లో అందరూ అమ్మమ్మ గారింటికి వెళ్తుంటారు కదా, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదే మా వల్లి పాప వాళ్ళ అమ్మమ్మ గారి ఇల్లు. అంటే ఈ నది కాదులేండి, నది పక్కన ఇల్లు ఉంది. ఇది వంశధార నది అండి. మేము చిన్నప్పుడు సగం లైఫ్ ఇక్కడే ఎంజాయ్ చేసాం, ఇక్కడే ఉండిపోయే వాళ్ళం. అంటే అంత టైం స్పెండ్ చేసేవాళ్ళం ఈ రివర్లోనే. ఇది చూసారా ఎంత అందంగా ఉందో. వంశధార నది మా ఇంటికి చాలా దగ్గరలో ఉంటుంది. అటువైపు తోటలు ఉంటాయి. కొండ యాక్చువల్లీ మేఘాల వల్ల అది కప్పేసినట్టుంది, కానీ చాలా అందంగా ఉంటుంది. ఒక్కోసారి అయితే చాలా పెద్ద ఫ్లడ్ కూడా వచ్చేసింది. చాలా బాగుంటుంది. మా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. రండి ఇప్పుడు మనం ఏమేమి వండుకున్నామో చూద్దాం. చికెన్ ఒక ఒక కళాయిలో చికెన్ అవుతుంది. ఇంకొక కళాయిలో చిన్న చేపలు అంటారండి వీటిని. మీ ఊర్లో ఏమంటారో, మేమైతే పిత్త పరిగెలు అంటాము. అవి ఏగుతున్నాయి. ఒకవైపు చికెన్ రెడీగా ఉంది, ఇంకోవైపు ఈ చేపలను పెట్టాము. ఆవిరి కుడుము, మీలో ఆవిరి కుడుము ఎంతమందికి తెలుసు? క్లాత్లో చేస్తుంటారు కదా, అలానే చేసింది మా అమ్మ అయితే. ఆవిరి కుడుము నాకు చాలా ఇష్టం, ఇలా క్లాత్లో పెట్టినట్టుంటే. ఇప్పుడంటే ఈ నూక రవ్వ వచ్చింది, ఇడ్లీ రవ్వను, కానీ ముందు వరి నూకే వేసేవాళ్ళం. అలానే చేస్తుంది మా మదర్ కూడాను, చాలా బాగుంటుంది. రండి ఇప్పుడు ఐటమ్స్ అయితే చూసేద్దాం. గారెలు, కుడుము, వేడి వేడిగా చికెన్, పిత్త పరిగెల ఇగురు, చారు చేసుకున్న చాలా బాగుంటుందండి. కానీ మా మదర్ ఇగురు చేశారు. చూడండి ఎంత బాగుంటుందో. అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. అండ్ రైస్, వేడి వేడి అన్నంలోకి చికెన్ ఒక ముద్ద, ఇగురు ఒక ముద్ద కలుపుకుంటే సూపర్గా ఉంటుంది. అండ్ ఫైనలీ రసం లేకుండా చారు, చింతపండు చారు, ఇది సూపర్గా పెడుతుంది మా అమ్మ. అలానే చూడండి మా పక్కింట్లోనే ఒక సపోటా చెట్టు ఉంటుంది. చెట్టు అంతా సపోటా పళ్ళే ఎంత స్వీట్గా ఉంటాయో, చాలా బాగుంటాయండి మా పెరట్లో. ఈవినింగ్ అలా మా వల్లి పాప ఆట. ఇక్కడైతే అమ్మమ్మ గారి ఇంట్లో ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు కదండి, చక్కగా ఆడేయచ్చు ఎంచక్క. అందుకనే మా వల్లి పాప కావని మా అక్క వాళ్ళ పిల్లలకి, చెల్లి వాళ్ళ పిల్లలకి అందరికీ అమ్మమ్మ ఇల్లు అంటే చాలా ఇష్టం. అండ్ మా అమ్మ తల్లి చూడండి ఎంత అందంగా ఉన్నారో. మేము వచ్చింది అమ్మవారి తల్లి పండుగలకండి. ఈవిడ నీలమణి దుర్గాదేవి, మా గ్రామ దేవత. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క దేవత ఉంటారు కదండి, అలా మా గ్రామ దేవత ఈవిడ. ప్రతి సంవత్సరం మేమైతే అమ్మవారి తల్లి పండుగలు చేస్తాము. ఇక్కడ నుంచి కొంచెం ముందుగా వెళ్తే మా తల్లి గారమ్మ తల్లి అని మా ఇంటి దేవుడు వస్తారు. చూడండి సీడి చెట్లు ఎంత బాగున్నాయో. ఈవిడే మా గారమ్మ తల్లి అండి, మా ఇంటి దేవుడు. అందరూ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తుండండి, ఎందుకంటే వాళ్ళు హ్యాపీ, మనము హ్యాపీ, మన పిల్లలు హ్యాపీ.